సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము 42వ అధ్యాయము. బద్దలు చేయబడి సరిదిద్దబడుట. 1948వ సంవత్సరం. ఫోనిక్స్, ఆరిజోనా తరువాత విలియం బ్రెన్హామ్ పెన్సాకోలా, ఫ్లోరిడా, కన్సాస్ సిటీ, కన్సాస్, సెడాలియా, మిస్సూరీ మరియు ఎల్గిన్, ఇల్లినాయిస్లలో స్వస్థతా కూడికలను నిర్వహించారు. ప్రతి పట్టణంలో అతడు మరణం నుండి లేపబడిన బాలుడిని గూర్చిన దర్శనమును ప్రజలకు వివరించాడు. వారితో ఇలాగు చెప్పాడు: వాటిని మీ బైబిల్లోని కాగితం మీద వ్రాసుకొనండి. అది జరిగినప్పుడు నేను మీకు చెప్పినది సత్యమని మీరు విశ్వసిస్తారు. ఇదే సమయంలో బిల్లీ ఆరోగ్యం క్రమక్రమముగా క్షీణించుచున్నది. ప్రార్థనా సమయంలో రోగుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అతడు అతి కష్టం మీద నిలబడేవాడు. ప్రతి కూడిక అయిపోయిన తరువాత నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడు. ఒకవేళ అతనికి నిద్ర పట్టినట్లయితే మరుసటి ఆరాధనా సమయానికి లేచుటకు చాలా ఇబ్బంది పడేవాడు. అతడి తల నిరంతరం నొప్పి పుట్టేది. కొన్నిసార్లు అతని శరీరం వణికిపోయేది. అతని కడుపు పుండుగా మారిపోయింది. ఏది తిన్నా సహించేది కాదు. కొన్నిసార్లు అతని మనసు అటూ ఇటూ చెదిరిపోయేది. ముక్కలు అయిపోతున్నట్లు అనిపించేది. మే 13, 1948 గురువారం అతడు వాషింగ్టన్ రాష్ట్రంలో 5 రాత్రుల స్వస్థతా సభలను ప్రారంభించాడు. టకోను ఐస్ అరెనోవా దాని సామర్థ్యానికి తగినట్లుగా 6,000 మంది నిండిపోయారు. ప్రతి రాత్రి పొడవైన ప్రార్థనా వరుస నిదానంగా ముందుకు కదిలేది. బిల్లీ తన సూచిక క్రియను ఉపయోగించి ప్రజలు క్రీస్తు స్వస్థతా శక్తిని అంగీకరించుటకు చాలినంతగా వారి విశ్వాసమును పెంచేవాడు. వచ్చిన వారిలో రూబీ డిలార్డ్ కూడా ఉన్నది. ఆ సమయానికి ఆమె గొంతులో ఉన్న క్యాన్సర్ కణితి వలన ఆమె మరణానికి సమీపంగా ఉన్నది. తరువాత ఆమె వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికలో ఈ విధంగా వ్రాసింది: క్యాన్సర్ నా నుండి వెడలిపోతున్నప్పుడు గొంతు నొప్పి పుట్టింది. అప్పటి నుండి ఇంకా ఎలాంటి సమస్య లేదు. టకోమా స్వస్థతా కూడికలలో హాజరైన ప్రజలలో వందలాది మంది ఆనాటి అద్భుత సాక్ష్యములు కలిగి ఉన్నారు. సోమవారం రాత్రి ఆరాధన ముగింపులో బిల్లీ మరలా పూర్తిగా కుప్పకూలిపోయే స్థితికి చేరుకున్నాడు. అతడు ప్రార్థనా వరుస నుండి వెనక్కి తూలిపడ్డాడు. 2 వ్యక్తులు వెనక ఉండి పట్టుకున్నారు, లేకపోతే అతడు కిందికి పడిపోయేవాడు. వారు అతనిని మోసుకుని వెళ్ళుచుండగా ప్రజలకు వీడ్కోలు చెప్పుటకు అవకాశం ఇవ్వమని బిల్లీ బ్రతిమిలాడాడు. గార్డెన్ లిండ్సే అతడి వీడ్కోలును ప్రేక్షకులకు తెలియపరిచాడు. దానిలో లోతైన భావం ఇమిడి ఉన్నదని అప్పుడు అతనికి తెలియదు. తరువాత ఒకరోజు బిల్లీ తనకు సహాయకారులుగా ఉన్న జట్టు సభ్యులందరినీ పిలిచాడు. జాక్ మూరే, గార్డెన్ లిండ్సే, ఎర్న్ బాక్స్టర్ మరియు ఫ్రెడ్ బాస్వర్త్తో యుగేనే ఓరెగాన్లో జరిగే కూడిక కొంతకాలం వరకు తనకు చివరి కూడిక అని చెప్పాడు. మిగిలిన అన్ని బాధ్యతలు నిలిపివేయాలి. సహజముగా ఈ సేవలు అతడు ఎంతకాలం ఈ సువార్త పని నుండి దూరంగా ఉంటాడని వారు ఆలోచించారు. తనకు కూడా తెలియదని బిల్లీ వారితో చెప్పాడు. బహుశా అది కొన్ని నెలలు కావచ్చు, లేక 1 సంవత్సరం కంటే ఎక్కువ కావచ్చు. కానీ తన సొంత మనసులో అతడికి అంత ఆశావహంగా అనిపించలేదు. ఈ సమయానికి అతడి శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. మరలా ఎన్నడైనా రోగుల కొరకు ప్రార్థించగలనా అని అతడు తలంచేవాడు. ప్రత్యేకంగా గార్డెన్ లిండ్సేకు ఈ వార్త భయంకరమైన దెబ్బ. గార్డెన్ లిండ్సే బ్రెన్హామ్ సభలకు హాజరవుటకు ఆష్లాండ్, ఓరెగాన్లోని తన సంఘమునకు సంఘ కాపరిగా పదవీ విరమణ చేయటం మాత్రమే కాదు గాని వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికను నడుపుటకు తన శక్తి అంతటిని కుమ్మరించాడు. అకస్మాత్తుగా ఆ పత్రికకు ప్రయోజనం లేకుండా పోయినది. వేదనతో ఎక్కువగా ప్రార్థించిన తరువాత వెనుకకు తిరిగి వెళ్ళుటకు వీలు లేనంతగా అతడు వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రిక విషయంలో ముందుకు వచ్చినట్లు అతడు గ్రహించాడు. ఆ ప్రచురణలు కొనసాగించడానికి అతడు తన సొంత పొదుపు డబ్బులను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పత్రిక దేని మీద దృష్టి పెట్టాలి? బహుశా వెంబడించడానికి దానికి క్రొత్త పరిచర్య కావాలి. ఎంపిక చేసుకోవటానికి అభ్యర్థులకు కొదవ ఏమీ లేదు. 1946లో విలియం బ్రెన్హామ్ అద్భుతంగా లేచుట వలన ప్రజలు దేవుని యొక్క స్వస్థతా శక్తి విషయంలో
అవగాహన పెంచుకున్నారు. మరికొందరు బిల్లీ అడుగుజాడలలో నడవటానికి ప్రేరేపించబడ్డారు. 1947 నుండి అనేక మంది స్వస్థతా వరం కలిగిన దైవజనులు పుట్టుకొచ్చారు. ఈ సమయానికి 1948లో ఆ జాబితా ఇంకా పెరుగుతూనే ఉన్నది. కొన్ని సంచికలలో వాయిస్ ఆఫ్ హీలింగ్, విలియం ఫ్రీమ్యాన్, అతడొక యవ్వన వ్యక్తి, రోగుల కొరకు ప్రార్థించుటలో చెప్పుకోదగ్గ విజయం సాధించాడు. వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రిక విలియం బ్రెన్హాం పేరు లేకుండా, ఆ ప్రభావం లేకుండా కొనసాగాలి అంటే వారు కేవలం ఒకే వ్యక్తి మీద దృష్టి పెట్టకూడదని, అనేకమైన స్వస్థతా విడుదల పరిచర్యల మీద తమ దృష్టి నిలపాలని గార్డెన్ లిండ్సే గ్రహించాడు. గార్డెన్ లిండ్సే ఇలా తలంచాడు: సహోదరుడు బ్రెన్హాం యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపరచువాడు అని చెప్పుట నేను ఎన్నిసార్లు వినలేదు. ఈ సమయంలో బిల్లీ ఇంటి వద్ద రోగంతో, నిరుత్సాహంతో ఆవేదన చెందుతున్నాడు. దినదినము కడుపులో ఆమ్లముల వలన కలిగే బాధతో మంచం మీద అటూ ఇటూ దొర్లుచుండేవాడు. అతడు తినటానికి ప్రయత్నించిన ప్రతిసారి గొంతులోనికి వేడి ఆమ్లపు నీరు వచ్చి అతని నోరు అంతా కాలిపోయినట్లు ఉండేది. అతని బరువు 100 పౌండ్లకు దిగజారింది. అతని కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. అతని ముఖము పీక్కుపోయి పాలిపోయినట్లుగా ఉన్నది. అతడు లేవటానికి ప్రయత్నించినప్పుడు అతడు తల ఊగిపోయేది. కాళ్ళు అతి కష్టం మీద సహకరించేవి. అతడికి తాను చనిపోతున్నట్లు అనిపించేది. వైద్యులు అతడికి సహాయం చేయలేకపోయారు. అతడు అధికముగా పనిచేయడం వలన నరములు పూర్తిగా అలసిపోయాయని వారు చెప్పారు. దానికి చాలినంత విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. వైద్యుల సూచనలను బిల్లీ పాటించినప్పటికీ ఇంకనూ మరణకరమైన రోగముగా అనిపించినది. ప్రభువుకు అతడు ప్రార్థనలో మొరపెట్టుకున్నాడు. తన జీవమైన యేసుకు, తన ప్రేమ అయిన యేసుకు, తన ఏకైక నిరీక్షణ అయిన యేసుకు దినదినము అతడు తన స్వస్థత కొరకు దీనముగా మొరపెట్టాడు. ఇవన్నీ చేసినప్పటికీ బిల్లీ పరిస్థితి మెరుగుపడలేదు. అతడు దీర్ఘంగా ఆలోచించాడు. అతడు తన కూడికలలో ఎన్ని వేల స్వస్థతలు, అద్భుత కార్యములు చూడలేదు. ప్రభువు వారిని స్వస్థపరిచాడు. ఎందుకని ప్రభు తనను స్వస్థపరచలేదు? అది భావ్యంగా అనిపించలేదు. నిదానముగా బిల్లీ జవాబు గ్రహించాడు. అతనికి ప్రాముఖ్యమైన విషయమును నేర్పించుటకు ప్రభువు ప్రయత్నిస్తున్నాడని. గత 2 సంవత్సరముల తన పరిచర్యను గురించి బిల్లీ పునర్విమర్శ చేసుకున్నప్పుడు ఇంగిత జ్ఞానమును మించి తాను బలవంతముగా ముందుకు వెళ్ళిన విషయమును గ్రహించి బిల్లీ సిగ్గుపడ్డాడు. జోహన్నెస్బరో దానికి ప్రబలమైన ఉదాహరణ. అక్కడ అతడు రోగుల కొరకు ప్రార్థించుటకు 8 దినములు రాత్రింబగళ్ళు వేదిక దగ్గరే నిలబడ్డాడు. కానీ చివరికి అలవాటు ప్రకారముగా తన ప్రార్థనా వరుసలను తెల్లవారుజాము 1 గంట లేక 2 గంటల వరకు కొనసాగించడం వలన అతడు తనకు తాను ఎక్కువ హాని చేసుకున్నాడు. నిజానికి ఇవి చేస్తున్నప్పుడే అది పొరపాటు అని అతడు అనుమానించాడు. కానీ అతని హృదయం వ్యాధిగ్రస్తుల మీద జాలిపడింది. వారిలో అనేక మందికి జీవమరణములు తన ప్రార్థనల మీదే ఆధారపడి ఉన్నాయని అతనికి తెలుసు. కాబట్టి అతడు తనను తాను బలవంతముగా ముందుకు త్రోసుకున్నాడు, నెట్టుకున్నాడు. ఇప్పుడు అతడు ఆ వెల చెల్లిస్తున్నాడు. అతడు తనంతట తానే ఈ పని చేశాడు కాబట్టి తనంతట తానే ఒక పాఠం నేర్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అతనికి స్వస్థతా వరమునిచ్చాడు. అంటే సమస్త భారమును తన భుజముల మీదే మోయాలని దేవుడు ఆశించుటలేదని బిల్లీ గ్రహించాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మోషేకు అప్పగించబడిన 20 లక్షల మంది ఇజ్రాయేలుల యొక్క భారమును సీనాయి అరణ్యములో అతడు తానొక్కడే ఆ భారమును నిర్వహించాలని అనుకున్నప్పుడు అతడు ఎలా నలిగిపోయాడో బిల్లీ చదివాడు. అతని మామ అయిన యిత్రో పని భారమును శిబిరములో మిగిలిన సమర్థులకు అప్పగించమని మోషేను బ్రతిమిలాడాడు. దేవుడు మోషేలోని ఆత్మను తీసుకొని మోషే పనిలో సహకరించుటకు 70 మంది పెద్దల మీద ఆ ఆత్మను పంచిపెట్టుటను బిల్లీ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చదివాడు. వాయిస్ ఆఫ్ హీలింగ్ తాజా సంచికను బిల్లీ చూస్తూ ఉండగా అమెరికా, కెనడా ప్రాంతాలలో అనేక మంది పురుషులు మరియు స్త్రీలు స్వస్థతా కూడికలను నిర్వహించడం చూచి బిల్లీ ఆశ్చర్యపోయాడు. విలియం ఫ్రీమ్యాన్, ఓరల్ రాబర్ట్స్, జాక్ కో, టామీ ఆస్బర్న్, ఏఏ అలెన్, డబ్ల్యూవి క్రాంట్ మరియు అనేక మంది సేవకులు, వారిలో కొద్ది మందిని అతడు వ్యక్తిగతంగా ఎరుగును.
ఎందుకనగా వారు అతని కూడికలకు హాజరయ్యి అతనితో కరచాలనం చేశారు. ఉదాహరణకు టామీ ఆస్బర్న్, ఆ యవ్వనస్తుడైన సేవకుడు, పోర్ట్లాండ్ ఓరెగాన్ కూడికలో ఉన్నాడు. ఆ రాత్రి జరిగిన కూడికలో ఒక పిచ్చివాడు బిల్లీ శరీరంలోని ప్రతి ఎముకను విరగగొడతానని సవాలు చేశాడు. కానీ 259 పౌండ్లు ఉన్న ఆ వ్యక్తి స్పృహ తప్పి నేల మీద పడిపోవటం యువకుడైన ఆస్బర్న్ను ప్రేరేపించలేదు. కానీ చెవిటి మోగా బాలిక మీద బిల్లీ తన చేతుల నుంచి, ఓ చెవిటి మోగ దయ్యమా, ఈ బిడ్డను విడిచి వెళ్ళమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పుట చూసినప్పుడు ప్రేరేపించబడినాడు. బిల్లీ చిటికెలు వేసినప్పుడు ఆ బాలిక విన్నది. తరువాత ఆమె మాట్లాడినది. అది టామీ ఆస్బర్న్ ఆత్మలో మంటను మండించినది. ఇప్పుడు అది అపవాది భూభాగములలో మండుచున్న రక్షణ స్వస్థత మార్గమును ఏర్పరిచినది. క్రీస్తునందు విశ్వాసము ఉంచునట్లు వారి హృదయములను వెలిగించినది. బిల్లీ గుర్తించగలిగిన మరొక వ్యక్తి ఓరల్ రాబర్ట్స్. బిల్లీ ఈ యువకుడిని మొదటిసారిగా గత వేసవిలో టుల్సా, ఓక్లహామాలో చూశాడు. ఆ సమయానికి 32 సంవత్సరాల ఓరల్ రాబర్ట్స్ తన సొంత విడుదల పరిచర్యను ప్రారంభించాడు. అప్పటికి అతనికి ఏ దిశలో ప్రయాణించాలో సరి అయిన నిశ్చయత లేదు. బిల్లీ యొక్క ఒక కూడికకు హాజరై యేసుక్రీస్తు స్వస్థపరచు శక్తిని అతడు కన్నులారా చూచిన తరువాత తన సొంత పరిచర్యలో కూడా దైవిక స్వస్థతను గురించి నొక్కి చెప్పాలని ఓరల్ రాబర్ట్స్ నిర్ణయించుకున్నాడు. బిల్లీ మరలా ఓరల్ రాబర్ట్స్ను వసంతకాలంలో కాన్సాస్ పట్టణంలో కలుసుకున్నాడు. 10 నెలలలో ఆ వ్యక్తి పొందిన పరిణతి చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు రాబర్ట్స్ ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలతో ప్రకాశిస్తున్నాడు. ఈ యువకుడికి తనను తాను ప్రదర్శించుకోవాలనే సహజమైన కోరిక వలన అతని పరిచర్య నిరంతరం విస్తరించినది. రాబర్ట్స్ చాకచక్యం కలిగినవాడు. తన దగ్గర ఉన్న డబ్బును దీనికి చక్కగా ఉపయోగించుకున్నాడు. తన సభల యొక్క ఖర్చులను తగ్గించుకోవటానికి అతడు తన సొంత గుడారాన్ని కొన్నాడు. తన సొంత రేడియో కార్యక్రమాన్ని ప్రసారం చేయటంతో పాటుగా హీలింగ్ వాటర్స్ అనే తన సొంత పత్రికను కూడా ప్రారంభించాడు. ఈ 2 కార్యక్రమములు అతని యొక్క ప్రభావ పరిధిని పెంచాయి. ఆర్థిక సహాయం యొక్క మూలమును కూడా పెంచాయి. ఓరల్ రాబర్ట్స్ యొక్క నిజాయితీ మరియు అతడు ప్రారంభించిన కార్యములను చూసి బిల్లీ మెచ్చుకున్నాడు. ఈ ధైర్యవంతుడైన యువ బోధకుడిని తాను ప్రభావితం చేశాను అన్న విషయమును బట్టి బిల్లీ కొంత ఆదరణ పొందాడు. నిజానికి వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికను చూచి తన సొంత పరిచర్య ఈ స్త్రీ పురుషులను నేరుగా లేక మరోలా ప్రభావితం చేసినదని గ్రహించాడు. 1946లో అతడు ప్రారంభించినప్పుడు ఏ ఒక్క సేవకుడు కూడా అమెరికాలో పెద్ద సభలను ఏర్పరిచి దైవిక స్వస్థతను గురించి బోధించలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అనే బిల్లీ మూల ఉద్దేశాన్ని అందరూ బోధిస్తున్నట్లు కనిపించినది. అది అతడిని ఆశ్చర్యపరచలేదు. దూత అతడికి గుహలో ఈ విధముగా చెప్పలేదా, ప్రపంచంలోని ప్రజలకు దైవిక స్వస్థతను తీసుకుని వెళ్ళటానికి నీవు పంపబడ్డావు. ఆ సమయంలో తను వ్యక్తిగతంగా ఆ వరమును తీసుకువెళ్లాలని బిల్లీ తలంచాడు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలిగిన ఉద్యమము అతడు కేవలం మన్నించిన వాడని గ్రహించాడు. 24 నెలల అతని పరిచర్య లక్షలాది మంది హృదయాలలో పరిశుద్ధమైన అగ్నిని వెలిగించింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉజ్జీవపు జ్వాలలను నలుదిశలా వ్యాపింపజేస్తున్నాడు. దాని అర్థము దేవుడు తనతో కార్యమును ముగించాడా? లేదు, అది అలా జరగదు. తాను దేవుని నుండి పంపబడ్డాడని రుజువుపరచడానికి తనకు 2 సూచనలు ఇవ్వబడతాయని దూత తనతో చెప్పాడు. ఇప్పటి వరకు అతడు ఒకే ఒక సూచక క్రియను చూశాడు. అది అతని చేతిలోని సూచక క్రియ. 2వ సూచక క్రియ సంగతి ఏమిటి? అతడు యథార్థంగా ఉన్నట్లయితే ప్రజల యొక్క హృదయ రహస్యములు కూడా తెలుసుకుంటాడని దూత అతనితో చెప్పాడు. బిల్లీకి దాని అర్థం తెలియదు. అయినప్పటికీ అది ఇంకా జరగలేదని అతనికి తెలుసు. మరణించిన బాలుడు తిరిగి లేపబడిన దర్శనం ఇంకా నెరవేరలేదు. ఖచ్చితంగా దేవుడు ఇంకా తనను దాటి వెళ్ళిపోలేదు. అతడు ప్రార్థించిన విధానం సరైనది కాదు. అతడు తన శక్తి అంతటిని అమితముగా వ్యయం చేయటం వలన దేవుని ప్రణాళికను తప్పిపోయాడు. సెప్టెంబర్ 15, 1948లో
బిల్లీ రోచెస్టర్, మిన్నిసోటాలోని మాయో క్లినిక్ను దర్శించాడు. అక్కడ వైద్యులు అతనికి ఏదైనా సహాయం చేయగలరేమో అని ఆశించాడు. 3 రోజులు ప్రత్యేక నిపుణుల బృందం అతడి మీద అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అతడి పరీక్షా ఫలితాలు తెలిసే ఉదయం బిల్లీ చాలా ఆతృతతో లేచాడు. కొద్ది గంటలలో అతడు వైద్యశాలకు వెళ్ళబోచున్నాడు. అతడి పరిస్థితి గురించి తుది నివేదికలు రాబోతున్నాయి. అతడికి ఏదైనా నిరీక్షణ ఉన్నదా, లేక అతని పని ముగిసిపోయినదా? అతడు తన మంచం అంచు మీద కూర్చుని ప్రార్థించాడు. ప్రియమైన యేసు, అన్ని రకముల నరముల బలహీనతలు కలిగిన ప్రజలు నా కూడికలకు హాజరైనప్పుడు వారిని నీవు స్వస్థపరిచావు. నన్ను ఎందుకు స్వస్థపరచరు? గడిచిన సంవత్సరాలలో ఇతరుల స్వస్థతల గురించి మీరు నాకు దర్శనములు చూపించారు, కానీ ఇప్పటి వరకు నా గురించి ఒక్క దర్శనం కూడా చూపించలేదు. నేను పిల్లవానిగా ఉన్నప్పటి నుండి ఈ భయంకరమైన నరముల బలహీనతతో నేను పీడించబడుచున్నాను. ఇప్పుడు నా బలం ఎంతగా తగ్గిపోయింది అంటే నా స్వస్థత నిమిత్తము నీ వాక్యమును విశ్వాసంతో పట్టుకోలేకపోతున్నాను. నాకు ఏమి జరగబోతుంది? అతడు ఈ ప్రార్థన ముగించిన వెంటనే ఒక దర్శనంలోనికి అతడు వెళ్ళుచున్నట్లు అనిపించినది. అతని హోటల్ గది ముందు 7 సంవత్సరముల వయసు ఉన్న బాలుడు చచ్చిపోయిన చెట్టు మొదలు దగ్గర నిలబడి కనబడ్డాడు. బిల్లీ ఆ ముఖమును అంతకుముందు ఎప్పుడు చూశాడు? అకస్మాత్తుగా అతనికి అర్థమైంది, ఆ బాలుడు తాను ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అదే విధంగా ఉన్నాడు. ఎందుకు? అది అతడే. అకస్మాత్తుగా బిల్లీ ఒక చెట్టు మొదలు బోలు రంధ్రంలో ఏదో ఒక చిన్న జంతువు వేగంగా వెళ్ళిపోయినట్లు కనిపించింది. బిల్లీ ఆ బాలుడితో చెప్పాడు, ఆ ఉడతను బయటకు ఎలా తీసుకుని రావాలో నేను నీకు చూపిస్తాను. అతడు ఒక కర్ర తీసుకొని ఆ చెట్టు మొదలు దాని త్వరలో పెట్టాడు. బోలుగా ఉన్న చెట్టు లోపల నుంచి ఉడతను బయటకు రప్పించటానికి వాడే పాతకాలపు వేటగాళ్ల చిట్కా అది ఇప్పుడు పనిచేసింది. ఇప్పుడు అందులో నుండి బయటకు వచ్చిన జీవి ఖచ్చితముగా కాకపోయినా ముంగిసవలే అనిపించింది. దానికి పొడవైన పలచని నల్లని శరీరము ఉన్నది, చిన్న తల, చిన్న నల్లని కళ్ళు. అది అసహ్యముగా కోపముగా కనిపించింది. జాగ్రత్త! బిల్లీ ఆ బాలుడిని హెచ్చరించాడు. ఆ పాత మొద్దు దగ్గరికి వెళ్ళవద్దు. ఆ జంతువు ఎంత భయంకరమైనదో నీకు తెలియదు. ఆ బాలుడు తన హెచ్చరిక విన్నాడో లేదో చూచుటకు బిల్లీ వెనుకకు తిరిగాడు. ఆ బాలుడు తానే. ఆ బాలుడు ఇంకా అక్కడ లేడు. బిల్లీ ఆ చెట్టు వైపుకు తిరిగాడు. ఆ జంతువు గుర్రుమంటూ అది దాడి చేయటానికి సిద్ధముగా ఉన్నట్లు తన శరీరాన్ని బిగించింది. బిల్లీ దగ్గర తుపాకీ లేదు. ఆయన దగ్గర ఉన్నదంతా అతని బెల్టుకు వేలాడుచున్న చిన్న వేటకత్తి. కలవరంతో అతడు ఆలోచించాడు, ఒకవేళ ఆ ఉడత నా మీద దాడి చేసినట్లయితే ఈ కత్తి వలన నాకు ఎక్కువ ప్రయోజనం ఉండదు. ఇక్కడ నాకు నిజంగా ఎలాంటి రక్షణ లేదు. బిల్లీకి కుడివైపున ఎక్కడి నుండో దేవుని దూత అతనితో చెప్పటం విన్నాడు. గుర్తుంచుకో, అది కేవలం 6 అంగుళముల పొడవు ఉన్నది. బిల్లీ తన కత్తిని తీయటానికి చెయ్యి చాపాడు. కాని వర నుండి అతడు దానిని తీయక ముందే ఆ జంతువు దూకి అతడి భుజముల మీదకు ఎక్కినది. అతడు దానిని పొడిచాడు. కాని ఆ ఉడత చాలా చురుకుగా తప్పించుకున్నది. అది అతడి ఒక భుజం నుండి మరొక భుజం మీదకి చాలా వేగముగా కదిలింది. దాని మీద గీత కూడా వేయలేకపోయాడు. ఏదో చెప్పటానికి బిల్లీ తన నోరు తెరిచాడు. తుపాకీ గుండు వలె వేగముగా ఆ జంతువు అతని నోటిలోనికి వెళ్లి గొంతులో నుండి క్రిందికి జారిపోయింది. అది అతని కడుపులో అటూ ఇటూ పరిగెత్తుచు అతనిని ముక్కలుగా చీల్చివేస్తున్నట్లు బిల్లీకి అనిపించింది. తన చేతులు పైకి ఎత్తి బిల్లీ గట్టిగా అరిచాడు, ఓ దేవా, నన్ను కనికరించుడి. అతడు దర్శనం నుండి బయటకు వచ్చినప్పుడు, గుర్తుంచుకో, అది కేవలం 6 అంగుళముల పొడవు మాత్రమే ఉన్నది అని దేవదూత చెప్పిన మాట విన్నాడు. వణికిపోయిన బిల్లీ మంచం మీద వెనక్కి కోలబడ్డాడు. అతడి భార్య మెడ అతనిని కుదిపినది, కాని అతడు లేవలేదు. చాలా సమయం ఆ దర్శనమును గురించి ఆలోచిస్తూ బిల్లీ అక్కడే పడి ఉన్నాడు. వింతగా కనిపిస్తున్న ఆ ఉడత ఖచ్చితంగా అతని నరముల బలహీనత స్థితికి సాదృశ్యం కావచ్చు.
అది అతని కడుపు మీద ఎంత బలంగా దాడి చేసిందంటే అతనికి చనిపోతున్నట్లు అనిపించింది. కానీ ఆ 7 సంవత్సరముల బాలుడు దేనికి సాదృశ్యం? మొట్టమొదటిసారిగా నరముల బలహీనత అతనికి కలిగినప్పుడు అతడి వయసు 7 సంవత్సరములని బిల్లీకి జ్ఞాపకం వచ్చింది. 7 ఆ వయసులో తన జీవితంలో అనేక పొరపాట్లు ఉన్నాయని బిల్లీ గ్రహించాడు. అతని తండ్రి త్రాగుబోతు, అతని కుటుంబం పేదరికంలో ఉన్నది, పాఠశాలలో ఇమడలేకపోయేవాడు, అన్నిటికంటే ఎక్కువగా మిగిలిన వారు చూడలేని విషయములను చూచేవాడు. అప్పటి నుండి అతడికి నరముల బలహీనత విచారము కలిగినది. ఈ దర్శనం అర్థం కావటం మొదలైనది. అకస్మాత్తుగా అతడు ఒక క్రమమును గమనించాడు. ఈ నరముల బలహీనత ప్రతి 7 సంవత్సరములకు ఒకసారి విడవకుండా అతని మీద దాడి చేస్తుంది. అతనికి 14 సంవత్సరాల వయసులో తన బాబాయి కొడుకు ప్రమాదవశాత్తు తుపాకీతో తన 2 కాళ్లను ప్రేల్చినప్పుడు ఈ నరముల బలహీనత అతనికి కలిగినది. మంచము మీద పడియున్న ఆ శీతాకాలమంతా అతడు కొన్ని నరముల బలహీనతతో బాధపడ్డాడు. తరువాత 7 సంవత్సరములకు అతడు గ్యాస్ పరికరములను పరీక్షిస్తూ ఉండగా అతని చుట్టూ వాయువులు కమ్మాయి. అతనికి దాని వలన భయంకరమైన కడుపులో నొప్పి వచ్చింది. అతడు 5 నెలలు పండ్ల రసం మరియు బార్లీ చారుతో బ్రతికాడు. దేవుడు ఒకవేళ అతనిని స్వస్థపరిచి ఉండకపోతే అతడు శుష్కించి మరణించేవాడు. 7 సంవత్సరముల తరువాత హోప్ మరియు షారోన్ రోజు మరణించారు. ఆ అపాయము అతడిని ఎంతగానో నాశనం చేసింది. ఆ బలహీనత తట్టుకోలేక తనను తాను చంపుకోవాలి అనుకున్నాడు. నిదానముగా యేసుక్రీస్తు అతడిని తిరిగి సరైన స్థితిలోకి తీసుకువచ్చారు. తరువాత కొన్ని సంవత్సరములు అతని పరిస్థితి సాధారణముగానే ఉన్నది. తరువాత దేవదూత అతనికి పరిచర్య ఇచ్చాడు. గత 2 సంవత్సరములు బిల్లీ మానవ సామర్థ్యతను మించి ప్రయాసపడ్డాడు. చివరికి అతని శరీరం తిరగబడింది. అతడిని తిరిగి నరముల బలహీనత అనే గోతిలో పడవేసింది. ఇంకా ఆ దర్శనం గురించి ఆలోచిస్తూ అతడు తరువాత ఆ చిన్న కత్తి గురించి ఆలోచన చేశాడు. గత వారం పరీక్షల సందర్భంలో ఒక వైద్యుడు స్వస్థపడటానికి సాధ్యమైన ఒక మార్గాన్ని సూచించాడు. అదేమనగా బిల్లీ కడుపులోని కొన్ని నరములు కత్తిరించుట. ఈ దర్శనంలోని ఆ చిన్న కత్తి శస్త్రచికిత్స చేసే ఆ వైద్యుడి పరికరం కావచ్చు. అతని శత్రువును జయించుటకు శస్త్రచికిత్స వలన ప్రయోజనం లేదని అది సూచిస్తుంది. ఆ దేవదూత మాటల సంగతి ఏమిటి? గుర్తుంచుకో, అది కేవలం 6 అంగుళాల పొడవు. దాని అర్థం అతడు ఈ కడుపు నొప్పితో 6 నెలలు బాధపడాలా? ఒకవేళ అది నిజమైతే అతి త్వరలో దేవుడు అతనిని స్వస్థపరుస్తాడు. ఎందుకనగా ఈ వ్యాధి ప్రారంభమయ్యి ఇప్పటికీ 6 నెలలు అవుతున్నది. అతడి ఆత్మ నిరీక్షణతో ఉప్పొంగినది. అప్పుడు ఒక బలమైన ఆలోచన అతనిని క్రిందికి లాగినది. ఆ కలలో వింతగా కనిపిస్తున్న ఆ ఉడత చనిపోయినట్లు సూచన ఏమీ కనిపించలేదు. దాని అర్థము మరలా 7 సంవత్సరములకు ఈ బాధ తిరిగి వస్తుందా? అతడు జీవితకాలమంతయు క్రమము తప్పకుండా బాధ భరించవలసినదేనా? ఒకవేళ అతడు దర్శనంలో అది చనిపోయినట్లు చూస్తే దాని కార్యం ముగించబడినదని అతడు గ్రహించేవాడు. కొన్ని గంటల తర్వాత బిల్లీ మాయో క్లినిక్లో కూర్చొని పెద్ద వయసు ఉన్న వైద్యుడు తన వైద్య పరీక్ష ఫలితాలను వివరిస్తూ ఉండగా జాగ్రత్తగా విన్నాడు. యవనస్తుడా, ఈ సంగతి చెప్పుచున్నందుకు నన్ను క్షమించు. నీ సమస్య వంశపారంపర్యంగా వచ్చినది. మిగిలిన ఐరిష్ జాతీయుల వలె నీ తండ్రి కూడా విస్కీని ప్రేమించాడు. నీ తల్లి సగం ఇండియన్లు ఆల్కహాల్ను తట్టుకోలేరు. ఈ 2 రకముల జన్యువుల కలయిక వలన నీకు నరముల బలహీనత కలిగినది. నీవు ఎన్నటికీ బాగుపడవు. నీ నరములు నీ కడుపు మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే నీవు తిన్న ఆహారం మరలా వెనుకకు వస్తుంది. దీనికి ఎలాంటి నివారణ లేదు. మేము చేయగలిగింది ఏమీ లేదు. నీ మిగిలిన జీవితకాలమంతయు ఈ సమస్యతో నీవు బాధపడవలసిందే. బిల్లీకి ఆ విషయం బాగా తెలుసు. అతడు తిరిగి జెఫర్సన్విల్ వెళ్ళినప్పుడు వైద్యులు ఏమి చెప్పారో తెలుసుకున్నట్టుకు అతడి తల్లి అక్కడికి వచ్చింది. బిల్లీ ఈ విధంగా చెప్పాడు. ప్రభువు ఆ దర్శనముతో నాకు నిరీక్షణ ఇచ్చి ఉండకపోతే నేను ఎంతగానో కృంగిపోయిన వాడిగా ఉండేవాడిని. ఎల్లా బ్రెన్హామ్ తలాడించింది. బిల్లీ, గురువారం ఉదయం ఆ దర్శనం నీకు రావటం ఆసక్తికరంగా ఉన్నది.
ఎందుకనగా అదే ఉదయం దానికంటే ముందు నేను నీ గురించి ఒక దర్శనాన్ని చూశాను. బిల్లీకి తన తల్లి ఎన్నడూ దర్శనం చూడలేదని తెలుసు. కానీ కొన్నిసార్లు ఆమె దర్శనం చూసినప్పుడు ఆమె దర్శనాలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక అర్థాన్ని సూచించేవి. ఉదాహరణకు, బిల్లీ మార్పు చెందిన తరువాత ఆయన తల్లి దర్శనంలో అతడు తెల్లని మేఘం మీద నిలబడి ప్రపంచమంతటికీ ప్రసంగించుట చూచింది. ఎల్లా కొనసాగించింది. నీవు రోగంతో ముందు వసారాలో పడి ఉన్నట్లుగా నేను కలగన్నాను. ఎప్పటి వలె కడుపు జబ్బుతో చచ్చిన వాని వలె ఉన్నావు. పశ్చిమ దిశలో కొండ మీద నీవు ఒక ఇంటిని కట్టుచున్నావు. తరువాత నేను చూశాను. అమ్మా, బిల్లీ అడ్డుపడ్డాడు. దానిని నేను ముగిస్తాను. నేను రోగిగా పడియుండుట నీవు చూసిన తరువాత నీవు ఎస్ ఆకారంలో 6 తెల్లని పావురములు పరలోకము నుండి దిగి రావటం చూశావు. అవి నా ఛాతీ మీద వ్రాలాయి. నా తలకు దగ్గరగా ఉన్న పావురము నాకేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లు నా చెంప మీద గీకుచూ కూ కూ అనుచున్నది. ఆ పావురం విచారంగా ఉన్నది. అప్పుడు నేను దేవునికి స్తోత్రం అని బిగ్గరగా అరిచాను. అప్పుడు నీవు నన్ను లేపావు. అది నిజం. నీకు ఎలా తెలిసింది? అమ్మా, ఎవరైనా ఆధ్యాత్మిక భావం కలిగిన దర్శనమును నాకు చెప్పినప్పుడు ప్రభువు నాకు దాని భావంతో పాటు అదే కలను నాకు చూపిస్తారు. అది బైబిలులో దాని వలనే ఉన్నది. రాజైన నెబుకద్నెజరు తన కల వలన కలవరపడినప్పుడు దాని భావం తెలుసుకోవాలని ఆశించాడు. అది గుర్తున్నదా? సమస్య ఏమిటంటే అతనికి వచ్చిన పీడకల అతనికి గుర్తులేదు. కాబట్టి ప్రభువు దానియేలుకు ఆ దర్శనాన్ని చూపించాడు మరియు ఆ కలను దానియేలు రాజుకు గుర్తు చేశాడు. నెబుకద్నెజరుకు అది దానియేలు వ్యాఖ్యానం దేవుని నుండి కలిగినదని రుజువుపరిచినది. మంచిది బిల్లీ, నా కల యొక్క భావం ఏమిటి? ప్రభువు నాకు దర్శనమిచ్చిన అదే సమయంలో నీకు ఈ కలను ఇచ్చాడు. అవి 2 పరస్పర సంబంధమును కలిగి ఉన్నవి. వింతగా కనిపిస్తున్న ఆ ఉడత నాకు ప్రతి 7 సంవత్సరములకు ఒక్కసారి కలిగే నరముల బలహీనతను సూచిస్తున్నది. నా మీద దాడి చేసిన ఆ జంతువు 6 అంగుళాల పొడవు ఉన్నది మరియు నీవు 6 పావురములు చూశావు. దాని అర్థము, కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారి నేను స్వస్థపడతాను. కొద్ది కాలం. బైబిల్ ప్రకారముగా 6 అసంపూర్ణ సంఖ్య. దేవుడు 7లో సంపూర్ణుడై ఉన్నాడు. ఒక దినమున నేను ఆ వింతగా కనిపించే ఆ ఉడత చనిపోవటం చూస్తాను. అప్పుడు నేను 7వ పావురమును చూస్తాను. అప్పుడు యుద్ధము ముగిసిపోతుంది. 2 దినముల తర్వాత బిల్లీ తన ఇంటి ముందు వసారాలో కూర్చొని ఫ్రెడ్ బాస్వర్త్ వ్రాసిన క్రైస్తవుని ఒప్పుదల అనే పుస్తకమును చదువుచున్నాడు. అతడు ఆ పుస్తకమును క్రింద పెట్టి తన బైబిలు తీసుకొని దానిని అటూ ఇటూ తిరుపుచున్నాడు. బైబిలు యెహోషువ 1వ అధ్యాయము దగ్గర తెరవబడినది. బిల్లీ చదివాడు. నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండుము. నీవు వెళ్ళు ప్రతి స్థలమునకు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా వచ్చును. అకస్మాత్తుగా అది అతడి ఒప్పుదలగా ఉండాలని అతడు గ్రహించాడు. తరువాత తన అంతరంగంలోని స్వరము, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని నెమ్మదిగా చెప్పటం విన్నాడు. సంతోషముగా ఇంటిలోనికి వెళ్ళి బిల్లీ తన భార్యను హత్తుకున్నాడు. హనీ, దేవుడు ఇప్పుడే నన్ను స్వస్థపరిచాడు అని చెప్పాడు.